ఈ దినవాక్య ధ్యానాంశం. ఎక్కువ దెబ్బలు తింటే లాభమా? ఆనాడు శ్రమలోనే కొలిమిలో పరీక్షించబడిన యేసేపును మరిచిపోని దేవుడు నిన్ను కూడా మరిచిపోడని గ్రహించి, కొంచెం కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మను పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరుచునని 1 పేతురు 5:10 మరువద్దు. ప్రియ స్నేహితుడా, నీ జీవితంలో అనేక దెబ్బలు తింటున్నావా? ఎక్కువగా పరీక్షింపబడుతున్నావా? నీ తప్పు లేకుండానే నిందించబడుతున్నావా? ఎంత ఓర్చుకున్నా ఓపికకు మించి అవమానపరచబడుతున్నావా? అధైర్యపడవద్దు. దేవునికి బహుగా విలువనిచ్చే వ్యక్తులకి ఎక్కువ కష్టాలని మరవద్దు. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు కాని వాటన్నిటిలో నుండి వారిని ఆయన విడిపించునని కీర్తనల 34:19 వాక్యం చెబుతుంది. యేసేపు అంత చిన్న వయసులో ప్రధాని కాకముందు సొంత అన్నల చేత ద్వేషించబడ్డాడు, అవమానపరచబడ్డాడు, గోతిలో త్రోయబడ్డాడు, చివరికి సొంత వారి చేత నిర్దాక్షిణ్యంగా అమ్మివేయబడ్డాడు. ఎంత అల్లారుముద్దుగా పెరిగినా యేసేపు కడకు బానిసగా, పనివానిగా అమ్మివేయబడ్డాడు. పోతీఫరు భార్య చేత బహుగా శోధింపబడినను పాపము నుండి పారిపోయిన పుణ్యానికి అవమానపరచబడి ఆఖరికి స్త్రీ వ్యామోహం కలవాడనట్టుగా అతడు జైలు పాలయ్యాడు. ఇంతకన్నా బహుభయంకరమైన శిక్ష ఓ పరిశుద్ధునికి ఉంటుందా? అయినా యేసేపు దిగులు చెందలేదు, కృంగిపోలేదు, దేవుణ్ణి ప్రశ్నించలేదు, తన నీతిని భక్తిని విడిచి దేవునికి దూరం కాలేదు. ఫలితం అతి చిన్న వయసులో 30 సంవత్సరాల్లోనే నిందించబడి అవమానపరచబడి చెరసాల పాలైన దేశంలోనే అతడు ప్రధానమంత్రిగా నియమితుడయ్యాడని మర్చిపోవద్దు. అవును, నీతిమంతుడు తప్పక వర్ధిల్లును అనుటకు యేసేపు నిజమైన సాక్ష్యం. అలానే నీతి జీవితం జీవించి ఎక్కువ శ్రమపడి వ్యక్తిని తప్పక దేవుడు దీవిస్తాడు అనుటకు యేసేపు జీవితమే నిదర్శనం. నీతిగా జీవించే ప్రియ స్నేహితుడా, అధైర్యపడకు, నీకు మంచి రోజులు వస్తాయి. దేవుడికి వాక్యం. దేవుడు దీవించునుగాక. ఆమేన్.